శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కాలం చెల్లిన సరుకుల విక్రయాన్ని గుర్తించారు స్థానికులు. ఎక్స్పైరీ అయిన ఆహార ఇతర ఉత్పత్తులు అమ్ముతున్నాడు ఒక రిటైర్డ్ ఆర్మీ క్యాంటీన్ రేట్లకు సరుకులు తెచ్చుకుని గడువు ముగిసినా అమ్ముతున్నాడని స్థానికులు అంటున్నారు. హార్లిక్స్, కుర్కురేలు, బిస్కెట్స్, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. షాప్ యజమాని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళంతా 30 కాదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇది కూడా చెరిపారు అప్పటికే అక్కడ కొన్ని పెట్టారు కూడా చెరుకులు పెట్రోల్ కొన్ని పెట్టారు కుడుకులు కొన్ని పెట్టారు అది మనం తీస్తారేమో చేశారు కానీ ఇక్కడ కొన్ని పెట్టుంటారు కదా అది ఆ బాక్స్లో ఎటు తీయమని గొట్టాల డబ్బలు తీ బయట తీ స్కూల్ ఎదురుగా 100 మీటర్స్ పరిధిలోన స్కూల్ ఎదురుగా గుట్కాలు యాక్చువల్లీ అమ్ముతూనే ఉన్నారు. అది కూడా చూడండి, మీరు ఖచ్చితంగా మటుకు వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. సమాధానానికి ఆయన చెప్పేదానికి మేము అడిగిన ప్రశ్నలకి ఏది పొందనే లేదు అసలు. ఇలాంటివి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కాలం చెల్లిన సరుకుల విక్రయాన్ని గుర్తించారు స్థానికులు. ఎక్స్పైరీ అయిన ఆహార ఇతర ఉత్పత్తులు అమ్ముతున్నాడు ఒక రిటైర్డ్ ఆర్మీ క్యాంటీన్ రేట్లకు సరుకులు తెచ్చుకుని గడువు ముగిసిన అమ్ముతున్నాడని స్థానికులు అంటున్నారు. హార్లిక్స్, కుర్కురేలు, బిస్కెట్స్, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. షాప్ యజమాని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.